వెంకటస్వామి వివేక్ వెంకటస్వామి గారికి మా భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులు శ్రీ నరసింహారెడ్డి గారు పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. గట్టిగా చప్పట్లండి. అలాగే వినోద్ కుమార్ గారికి మా సీనియర్ అకౌంట్స్ ఆఫీసర్ ప్రసాద్ గారు పుష్పగుచ్చాన్ని అందజేస్తున్నారు. శ్రీనివాస్ గారు గడ్డం వంశీకృష్ణ గారికి పార్లమెంట్ సభ్యులు వారికి పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. శ్రీ జువ్వాడి నరసింహారావు గారికి మా హేమలత మేడం పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. పెద్దలు ఏనుగు రవీందర్ రెడ్డి గారికి మా మేడం పుష్పగుచ్చాన్ని అందిస్తున్నారు. అలాగే ఐఎన్టీయూసీ మాజీ ప్రెసిడెంట్ పెద్దలు సీనియర్ కాంగ్రెస్ నాయకులు వెంకట్రావు గారికి కూడా మా శాఖ పక్షాన మరి పుష్పగుచ్చాన్ని అందజేయడం జరుగుతుంది. అలాగే ముఖ్య అతిథులు మిగతా అందరికీ మరొకసారి ఈ రవీంద్ర భారతి వేదిక స్వాగతం సుస్వాగతం తెలియజేస్తుంది. సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా అధ్యక్షులు శ్రీ వివేక్ వెంకటస్వామి గారిని సభా కార్యక్రమాన్ని కొనసాగించవలసిందిగా కోరుతున్నాం. అలాగే వెంకటస్వామి గారి గురించిన ఒక ఏవి ఉంది, మనం అధ్యక్షుల వారి అనుమతితో ఆ ఏవి కూడా చూద్దాం. ముందుగా మంత్రి గారు కోరుతున్నారు, ఒక్కసారి ఏవి చూద్దాం, తర్వాత అతిథుల సందేశాలు ఉంటాయి. వివేక్ వెంకటస్వామి గారి పెద్దలు వెంకటస్వామి గారికి సంబంధించిన ఒక ఏవి ఇప్పుడు ప్రెజెంట్ చేస్తున్నాము, చూడండి. ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది కదా అన్నట్టు ఉద్దేశమే స్వప్న. ఆ స్వప్న పూర్తి కావాలన్నది ఒకటే కళ. ఎప్పుడైనా కానీ తెలంగాణ వస్తే ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు మేలు కలుగుతుంది కదా అన్నట్టు ఉద్దేశమే స్వప్న. ఆ స్వప్న పూర్తి కావాలన్నది స్వతంత్ర పోరాట ఉద్యమం నుండి తెలంగాణ పోరాట ఉద్యమం వరకు తన జీవితాన్ని ప్రజల కోసం, దేశం కోసం అంకితం చేసిన ప్రజల మనిషి. मैं ये जानना चाहता हूं कि इस हाउस में आज जो अम्बेडकर के बारे में जो भी बातचीत हो रही है उसका मैं खंडन करता हूं, और उसके बारे में अफसोस करने के बजाय एक दलित लीडर, उसको कुछ नहीं है वो अम्बेडकर के स्टैचू को इस तरह से करना, उसके ऊपर तो पक्षियां खिताब करती हैं, इस तरह की बातें करना एक दलित लीडर के लिए शोभा नहीं देता. शर्म के मारे हमारा सर. దేశ రాజకీయాల్లో అయితేనే, రాష్ట్ర రాజకీయాల్లో అయితేనే కాకా అంటే తెలియని వాళ్ళు లేరు. తరాల తలరాతలు మార్చినవాడు, కాలంపై చెరగని సంతకం చేసినవాడు, దశాబ్దాల పాటు జనం గుండెల్లో నిలిచిపోయినవాడు కాకా గడ్డం వెంకటస్వామి గారు. కాకా కేవలం ఒక రాజకీయ నాయకుడు కాదు, కార్మికుల హక్కుల కోసం, తెలంగాణ ప్రజల కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడు. ప్రైవేట్ రంగంలో కార్మికులకు ప్రపంచంలో తొలిసారి పెన్షన్ అందించిన ఘనత ఆయనదే. వేల మంది బడుగు బలహీన వర్గాలకు విద్యా అవకాశాలు కల్పించిన మరో అంబేద్కర్. గుడిసెల ఉద్యమం నుంచి తెలంగాణ ఉద్యమం వరకు ప్రతి పోరాటం ఆయన ముందుండి నడిపించారు. కాకా కార్మిక ఉద్యమానికి ప్రతీక, తెలంగాణ గొంతు. అందుకే 7 సార్లు ఎంపీగా గెలిపించారు. 3 సార్లు యూనియన్ మినిస్టర్ గా పనిచేసిన కాకా గారు దేశానికి, దేశ ప్రజలకు ఉపయోగపడే ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ప్రజల రుణం తీర్చుకున్నారు. సింగరేణి కార్మికుల పెన్షన్ పథకం, 1 లక్ష మంది లబ్ధిదారులు, ఒక్కో ఉద్యోగికి 5,000 రూపాయలు. వేజ్ బోట్ సిస్టమ్ ప్రవేశపెట్టారు. కోల్ ఇండియాలో జీతం 3 నుండి నేడు 35,000 రూపాయల వరకు పెరిగింది. ఎన్టీపీసీ కోసం వడ్డీ రహిత 400 కోట్ల రూపాయల రుణం తెచ్చి సింగరేణి మూతపడకుండా కాపాడారు. లక్షల ఉద్యోగాలు రక్షించారు. ప్రైవేట్ రంగ కార్మికుల పెన్షన్ స్కీమును ప్రపంచంలో తొలిసారిగా ప్రవేశపెట్టారు. కార్మికుడు చనిపోతే భార్యకు కూడా పెన్షన్ వచ్చేలా చట్టం చేయించారు. డ్రింకింగ్ వాటర్ స్కీమ్ ద్వారా పెద్దపల్లి ప్రాంతానికి శాశ్వత నీటి సౌకర్యం కల్పించారు. ఎల్లంపల్లి నుంచి చెన్నూరు పైప్ లైన్ 140 కోట్ల రూపాయలతో నిర్మించారు. జైపూర్ పవర్ ప్లాంట్ 6,790 కోట్లతో ఏర్పాటు చేయించి ఉపాధి అవకాశాలు, విద్యుత్తు ఉత్పత్తి పెంచారు. గంగా నీటిని ములకనూరు నుండి బెల్లంపల్లి వరకు పైప్ లైన్ ద్వారా అందించారు. పేద ప్రజలకు చౌక ధరల దుకాణాల ద్వారా సరుకుల సరఫరా అందించారు. అన్నపూర్ణ క్యాంటీన్ ప్రారంభించారు. 1973లో బాగ్లింగంపల్లిలో అంబేద్కర్ కాలేజ్ స్థాపించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం 2,000 మందికి ఉచిత విద్య అందేలా చేశారు. నాగార్జున సాగర్ నిర్మాణంలో అక్రమాలను బయటపెట్టారు.
పంచాయతీరాజ్లో మహిళలకు కోటా ఇవ్వాలని చెప్పిన తొలి వ్యక్తి మన కాక. 1949లో జాతీయ గుడిసెల సంఘం స్థాపించారు. బషీర్బాగ్ గుడిసెల ఉద్యమం 3 లక్షల మందితో పోరాటం చేసి 1000 ఎకరాలు 4 లక్షల నిరుపేద కుటుంబాలకు భూములు కేటాయింపులు జరిగేలా చేశారు. 1969 తెలంగాణ ఉద్యమంలో బుల్లెట్ గాయాల పాలై ప్రాణాలపైకి వచ్చిన తెలంగాణ కోసం పోరాడారు. 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ పార్టీలో తెలంగాణ గళం వినిపించారు. 2004లో తెలంగాణ డిమాండ్ను కాంగ్రెస్ హైకమాండ్ అంగీకరించేలా ఒప్పించారు. మాపై వలసదారుల పెత్తనం వద్దు, మేము ఎవ్వరికీ బానిసలం కాదు అంటూ పార్లమెంటులో తెలంగాణ గొంతు వినిపించారు. ఆయన ప్రజల పక్షపాతి అని చెప్పడానికి ఇవి నిలువుటద్దాలు. నిరంతరం ప్రజలకు నేనేం చేయగలను, ఏమివ్వగలను అనే ఆలోచన కాకా గారి. ఆ ఆలోచనలోంచి పుట్టిన నాయకులే మన చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక మరియు గనుల శాఖ మంత్రి గడ్డం వివేక్ గారు, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ గారు. కాకా గారి ఆశయాలను తమ భుజాలపై వేసుకొని నిరంతరం ప్రజాక్షేత్రంలో ప్రజల అభ్యుదయం కోసం కృషి చేస్తున్నారు. ఒకసారి మీ కరతాళ ధ్వనులు అందించాల్సిందిగా కోరుతూ, సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం కాకా గారిది మనం ఇప్పటివరకు ఏవి చూసాం. మరి చాలామంది అంబేద్కర్ యూనివర్సిటీ విద్యార్థులు వచ్చారు. మరి వారందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ జయంతి ఉత్సవాలకి సుస్వాగతం తెలియజేస్తూ, ఇప్పుడే విచ్చేసిన గౌరవ సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రులు పెద్దలు జూపల్లి కృష్ణారావు గారికి మీ కరతాళ ధ్వనుల మధ్యన వేదిక స్వాగతం తెలియజేస్తూ, వారికి పుష్పగుచ్చాన్ని అందించాల్సిందిగా మా డైరెక్టర్ శ్రీ నరసింహారెడ్డి సార్ని కోరుతున్నాను. వారికి పుష్పగుచ్చం అందించాల్సిందిగా సభా కార్యక్రమం సభాధ్యక్షులు డాక్టర్ వివేక్ వెంకటస్వామి గారు నిర్వహిస్తారు. మన మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు గారికి కొద్దిగా వెంకటస్వామి గారిని పుష్పమాల